బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కవిత ఆత్మస్థైర్యం దెబ్బతిందని ఈ లేఖ ద్వారా అర్థమైందన్నారు. కేసీఆర్ బీజేపీ మద్దతు తెలపడం కవితకు నచ్చలేదన్న ఆయన కేసీఆర్ కు 6 పేజీల లేఖ రాసి తనలో ఉన్న బాధను పంచుకున్నారని వెల్లడించారు. చెల్లి రాసినటువంటి లేఖలో ఏదైతే లీక్ అయిందంటారో ఇప్పుడు అన్ని మీడియాలో ముఖ్య అంశాలు కొన్ని మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంత పెద్ద బహిరంగ సభ పెట్టి ఏకపాత్రాభినయం వహించినటువంటి మీ తండ్రి గారు మాట్లాడింది ఏం లేదు, ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు అనేది ఆమె తేటతెల్లం చేసింది. ప్రజా సమస్యల గురించి బీసీ కులగణన నుంచి బీజేపీ పార్టీని ఎండగడుతూ ఒక్క నిమిషం కూడా మాట్లాడని పరిస్థితి. మీ చెల్లిని తీసుకుపోయి జైలు పాలు చేసినటువంటి బీజేపీ పార్టీ గురించి ఒక్క నిమిషం మాట్లాడేదని ఆమె ఆవేదనలో కనపడుతూనే ఉంది. ఆమె చెప్తుంది ఎమ్మెల్సీ ఎన్నికలలో మీరు బీజేపీకి మద్దతు ఇచ్చిర్రు అంటే దీనివల్ల ఏమర్థమవుతుంది, మరి ఆమె ఇప్పుడు పార్టీలో ఉండాలన్నా ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టుగా ఆమె లేఖ రాసింది. మరి దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు పొద్దున్న లేస్తే మందిని దూషిస్తారు కదా, ఇప్పుడు మీరు ముఖ్యంగా మీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు, ముఖ్యంగా ఈరోజు కవిత గారు రాసినటువంటి లేఖలో పాత వారికి ఇంపార్టెన్స్ లేదు అని ఆమె ఆవేదన. రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే భారతీయ రాష్ట్రీయ పార్టీ అని పెట్టుకుర్రో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసేసి, మరి ఆమె చెప్పేది ఏంటంటే ఆ రోజు టీఆర్ఎస్లో ఫౌండేషన్లో ఉన్నటువంటి మెంబర్లను ఎవ్వరిని కూడా మీరు సభలో మాట్లాడని